విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడుతున్నాయి. మ్యాచ్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన మరిన్ని వివరాలను మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో అందిస్తారు. విశాఖ నగరం 2 ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో విశాఖలోని క్రికెట్ ప్రేమికుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. ఇటీవలనే 2 అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన విశాఖ ఇప్పుడు సమ్మర్ సీజన్లో 2 ఐపీఎల్ మ్యాచ్లకు కూడా ఆతిథ్యం ఇస్తూ ఉండటంతో క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకైతే ఎగబడుతున్నారు. జరగనున్న మ్యాచ్కి సంబంధించిన టికెట్ విక్రయాలన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక 3వ తేదీన మరో మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ హోమ్ గ్రౌండ్లో భాగంగా విశాఖలో 2 మ్యాచ్లను నిర్వహించేందుకు ఎంపిక చేసుకుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ క్యాపిటల్స్తో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్తో జరగనుంది. అలాగే 3వ తారీఖున ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది. ఈ 3 టీములకు సంబంధించి అతిరథ మహారథులైన ప్లేయర్లు ఉండటంతో మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకైతే ప్రేక్షకులు ఇప్పటికే ఆసక్తి కనబరుస్తున్నారు. క్రికెట్ స్టేడియంలో ఏర్పాట్లు అయితే శరవేగంగా సాగుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా విశాఖ స్టేడియం బ్యాటింగ్కు అనుకూలించే పిచ్చి. లాస్ట్గా జరిగిన T20 అంతర్జాతీయ మ్యాచ్లో ఇరు జట్లు కూడా 200 పైచిలకు స్కోర్ను సాధించాయి. దీంతో ఇప్పుడు జరిగే ఐపీఎల్ మ్యాచ్ల్లో కూడా ఇదే విధమైన ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. ఇక టికెట్లను ఆన్లైన్లో విక్రయించిన కొద్ది గంటల్లోనే మొత్తం కూడా విక్రయాలు పూర్తయ్యాయి. అయితే చాలా వరకు కూడా టికెట్లలో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా 5 నుంచి 10,000 వరకు మాత్రమే, అది కూడా తక్కువ డినామినేషన్ ఉన్న టికెట్లను ఆన్లైన్లో విక్రయించి మిగిలినవన్నీ కూడా ఇక్కడ సంబంధించిన నిర్వాహకులే బ్లాక్ చేసి వాటిని తమకు అనుకూలమైన వారికి ఇచ్చుకుంటున్నారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇవి ప్రైవేట్ ఫ్రాంచైజీలు కావడంతో ఎవరు కూడా మాట్లాడేందుకు ముందుకు రావటం లేదు. క్రికెట్ ప్రేమికులు ఎవరైతే ప్రత్యక్షంగా మ్యాచ్ని వీక్షించాలనుకున్నారో వారందరికీ కూడా తీవ్ర నిరాశ అయితే ఎదురవుతుంది. ఇక ఈ మ్యాచ్ను దృష్టిలో పెట్టుకొని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఎక్కువ మంది ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకైతే ఆసక్తి కనబరుస్తున్నారు. స్టేడియం కెపాసిటీ 27,000 సీటింగ్ కాగా 30,000 మంది వరకు కూడా వస్తారని అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అయితే పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలో వాటర్ ప్రాబ్లం ఉండటం కారణంగా ఒక 2 మ్యాచ్లను విశాఖ కేంద్రంగా నిర్వహించాలని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నిర్ణయించిన నేపథ్యంలోనే ఈ 2 మ్యాచ్లు ఇక్కడికి వచ్చాయి. అలాగే బెంగళూరుకు సంబంధించి కూడా వాటర్ ప్రాబ్లంకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హోమ్ గ్రౌండ్లో బెంగళూరు టీము ఆడే మరికొన్ని మ్యాచ్లు కూడా విశాఖకు వచ్చే అవకాశం ఉందని అయితే క్రికెట్ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతుంది. దాదాపుగా 6 ఏళ్ల క్రితం పూణే, ముంబైలో వాటర్ ప్రాబ్లం వచ్చిన సమయంలో కూడా ఆ జట్టు హోమ్ గ్రౌండ్గా విశాఖను ఎంచుకోవటంతో ఇక్కడ అప్పట్లో ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. మొత్తానికైతే విశాఖకు నేరుగా ఏ మ్యాచ్లు రానప్పటికీ కూడా ఇతర ప్రాంతాలకు సంబంధించిన టీముల హోమ్ గ్రౌండ్స్లో వాటర్ ప్రాబ్లం కానీ ఇతర సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు విశాఖకు ఆ మ్యాచ్లను తరలిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ వారు ఈ మ్యాచ్లను క్రికెట్ను ఆదరిస్తున్నప్పటికీ కూడా ప్రేక్షకులు నేరుగా మ్యాచ్ చూడటానికి అవసరమైన టికెట్లను అందించడంలో మాత్రం స్థానిక అధికార యంత్రాంగం ఏదైతే ఏసీఏ, బీసీసీఐ ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో కూడా విఫలమవుతూ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే టికెట్ల విక్రయాలు అయితే పూర్తయ్యాయి. మ్యాచ్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకైతే ప్రజలు కూడా ముఖ్యంగా క్రికెట్ అభిమానులు అయితే భారీగా తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే వందల సంఖ్యలో పోలీసులను కూడా మోహరించారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే మ్యాచ్ జరిగే రోజు మధ్యాహ్నం నుంచి కూడా స్టేడియం వైపు నుంచి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలను అయితే విధించారు. సాధ్యమైనంత వరకు అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు హెవీ వెహికల్స్ అన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఇక నగరంలో స్టేడియం వైపు నుంచి వచ్చే వాహనాలను బీచ్ రోడ్డు వైపుగా వెళ్లాలని పోలీసులు అయితే సూచనలు జారీ చేశారు. మ్యాచ్కి సంబంధించి ప్రత్యక్షంగా వీక్షించేందుకైతే విశాఖ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.